మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రాధా, చూస్తుంటే బామ్మ కూడా మనకి ఈ విషయం చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. అవును మనోహర్, నానమ్మ మనకి ఇది చెప్పడానికి చూస్తుంది. అంతే కదా నానమ్మ? అదిగో కానీ మనం ఈ విషయాన్ని ప్రూవ్ చేయాలంటే ఎలా మనోహర్? వీళ్ళు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఈ హడావిడిలో పడి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ విషయమే మర్చిపోయాను. చిచ్చే, ఇప్పుడు కానీ ఈ రాధ మనోహర్లు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే అడ్డంగా దొరికిపోతాను. సత్య, ఎంత పని చేసావే! నీ అజాగ్రత్త వల్ల అంత నాశనం అయ్యేలా ఉంది. ఇప్పటికైనా టెన్షన్ కంగారు తగ్గించుకుని రాధా వాళ్ళు వచ్చేలోగా నేనే వెళ్ళి ఆ ఫుటేజ్ ని ఏదో ఒకటి చెయ్యాలి. కమాన్ సత్య, గో! పదరాదా, మనం ముందు వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేద్దాం. అందులో ఖచ్చితంగా మనకు కావాల్సిన ఆధారాలన్నీ దొరుకుతాయి. నానమ్మ, నువ్వేమీ కంగారు పడుకో, మేం చూసుకుంటాం. ఎలాగైనా ఇదంతా చేసింది ఆ సత్యే అని ఆధారాలు చూపించి తన ఆట కట్టిస్తాం. పద మనోహర్. ఇప్పుడు గానీ రాధా మనోహర్లు వచ్చి చూసారంటే మొత్తం బయట పడిపోతుంది. వాళ్ళు వచ్చేలోగా డిలీట్ చేయాలి. అయ్యో, ఈ సిస్టమ్ ఇప్పుడే హ్యాంగ్ అవ్వాలా? ఈలోపు ఆ రాధా వాళ్ళు వచ్చేస్తారు. ఓపెన్ అవ్వు. ఇదేంటి, సిస్టమ్ ఆన్లోనే ఉంది. రాధా ఫుటేజ్ కనిపించట్లేదు. రాధా మానిటర్ రిఫ్రెష్ అవుతూనే ఉంది, కానీ ఫైల్స్ ఏం ఓపెన్ అవ్వట్లేదు. మనోహర్, ఎందుకు ఫైల్స్ కనిపించడం లేదు? అదే అర్థం కావట్లేదు రాధా. దేవుడా, సిస్టమ్ రిఫ్రెష్ అయ్యి ఫైల్స్ ఓపెన్ అయితే నా బండారం బయట పడిపోతుంది. ఏం చేయాలి? రాధా, సిస్టమ్ ఓపెన్ అవుతుంది.
వీడియో ప్లే అవ్వటం లేదు? ఫైల్స్ అన్ని కొలాప్స్ అయిపోయాయి. అన్ని ఫైల్స్ ఎరేజ్ అని వస్తుంది. ఏ ఫైల్ ఓపెన్ అవ్వట్లేదు రాధా. ఏంటి, వీడియో ఫైల్స్ ఓపెన్ అవ్వడం లేదా? అమ్మయ్యా, బ్రతికిపోయాను. మరిప్పుడు ఏం చేద్దాం మనోహర్? సీసీ కెమెరాలో నాన్నమ్మని ఆ సత్యే కావాలని మెట్లపై నుంచి తోసేసింది అన్న అనుమానం నిజమవుతుంది అనుకున్నాం కదా. ఒక్క నిమిషం ఆగు. చా, మీ నానమ్మని తోసేసింది నేనే రాధా. నీ దురదృష్టం ఎలా ఉందో చూసావా? ఈ ఇంట్లో ఎన్ని సీసీ కెమెరాలున్నా అవి రికార్డ్ చేసిన వీడియోలు నీకు కనిపించలేదు. హ్మ్. ఇక నువ్వు నన్నేమీ చెయ్యలేవు రాధా. చా, ఆ వీడియో ఫైల్స్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం మనోహర్? మనకి దొరికిన ఆధారాలు ఏవి మనకు సపోర్ట్ చేయటం లేదు. ఇలా అయితే మనం ఆ సత్యాన్ని ఫేక్ అని ఎలా నిరూపిస్తాం? నాకేమీ అర్థం కావటం లేదు. రాధా, నువ్వేం కంగారు పడకు. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడికి హార్డ్ డిస్క్ పంపిస్తే డిలీట్ అయిన వీడియోలను కూడా రికవర్ చేస్తాడు వాడు. నాకు తెలిసి వాడు మనకి హెల్ప్ అవుతాడు. కాకపోతే కొంచెం టైం తీసుకుంటాడు. కానీ వీడియో మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాడు. అవునవును, నేను మళ్ళీ చేస్తాను. దేవకి, ఎందుకంత డల్గా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఎంతో నమ్మిన మనకి ఎంత ద్రోహం చేయాలని చూసిందో మీకు తెలుసు కదా. అలాంటి రాధని మళ్ళీ ఇంట్లోకి తీసుకురావడం నాకెందుకో నచ్చడం లేదండి. మన నుండి మన కూతుర్ని దూరం చేయాలని చూసింది. మన గాయత్రిని మన ముందే ఎన్నెన్ని మాటలంది. చివరికి బయటికి పంపించాక కూడా మన పరువు మీడియాకెక్కేలా ప్రవర్తించింది. అలాంటి రాధ మన ఇంట్లో ఉంటే ఎందుకో మనసంతా అలజడిగా ఉందండి. తనింతకు ముందు రాధే అయితే నేను చాలా సంతోషించేదాన్ని. కానీ ఇప్పుడు తను పూర్తిగా మారిపోయిందండి. నువ్వు ఒకటి గమనించావా దేవకి?